అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ రెడీ అవుతోంది. 6 గ్యారెంటీలపైనే సర్కార్ని ప్రశ్నిస్తామంటున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. రాష్ట్రానికి కేంద్ర నిధులపై రాష్ట్ర ప్రజలకు మరోసారి వివరించే ప్రయత్నం చేస్తామంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు కేంద్రం సాయం అవసరమంటున్నారు. బీఆర్ఎస్ అవినీతి, కాళేశ్వరంపై సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఎందుకు లేఖ రాయడం లేదో నిలదీస్తామంటున్నారు. రేవంత్ రెడ్డి కామెంట్స్ ని అసెంబ్లీలో గుర్తు చేస్తామంటున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ వ్యూహంపై మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేల స్ట్రాటజీ ఏంటి? ఏ అంశాలపై వాళ్ళు ప్రశ్నిస్తామంటున్నారు? బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ తన వాదాన్ని వినిపించే ఒక ప్రయత్నం చేస్తుంది. ఓవైపు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ రెండు పార్టీలు ఈసారి ఇరిగేషన్పై మాటల యుద్ధంని అసెంబ్లీ వేదికగా చేసుకునే ప్రయత్నం చేస్తూ ఇక బీజేపీ ప్రజా సమస్యలను తెరమి తీసుకొచ్చే ఒక ప్రయత్నంతో ఈసారి అసెంబ్లీ ప్రిపేర్ అవుతుంది. 4 అంశాలకు సంబంధించి బీజేపీ ప్రధానంగా అసెంబ్లీ వేదికగా ప్రశ్నించడానికి బీజేపీ శాసనసభ సిద్ధమవుతుంది. మొదటిది 6 గ్యారెంటీలకు సంబంధించి, అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధానంగా 6 గ్యారెంటీలకు సంబంధించి తెలంగాణ ప్రజలకు పదే చెప్తూ వచ్చింది. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఇప్పటివరకు 2 స్కీములను మాత్రమే అమలు చేసింది. మరో 2 స్కీములని త్వరలో అమలు చేస్తామంటూ కూడా ఇంకా తేదీ ప్రకటించలేదు అనే ఒక అంశాన్ని తెరమీద తీసుకొచ్చి వీటితో పాటు మిగతా 5 గ్యారెంటీలకు సంబంధించి ఎప్పటి నుంచి అమలు చేస్తారు, ఈసారి బడ్జెట్ సమావేశంలో ఎంత నిధులు కేటాయిస్తారనే అంశాన్ని ఈ అసెంబ్లీ వేదిక నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి బీజేపీ సిద్ధమవుతుంది. ఇక రెండో అంశాన్ని విషయానికి వస్తే గత ప్రభుత్వం అంటే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 9 లక్షల కోట్ల నిధులకు సంబంధించి ఇప్పటి వరకు కేంద్ర సాయం ఎంతవరకు ఉంది, ఇచ్చిన ఆర్థిక సాయాన్ని గత ప్రభుత్వం ఏ విధంగా వాడుకుంది, గత ప్రభుత్వంలో అమలు చేసిన అన్ని స్కీమ్లలో కేంద్రం వాటా ఎంత అనే అంశాన్ని ప్రజలకు వివరించడానికి, అంటే కేంద్రంలో అధికారంలో బీజేపీ తెలంగాణకు ఏం చేసిందనే అంశాన్ని ఈ అసెంబ్లీ వేదికగా బడ్జెట్ సమావేశంలో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రజలు చెప్పే ఒక ప్రయత్నం చేస్తారు. అయితే ఈ అంశాల్లో ఎక్కడ కేంద్రం ఇస్తున్న నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ పార్టీ ఉన్నా, అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము కేంద్రం వాటా తెలంగాణ ప్రజలకు చెప్పదు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేంద్రం వాటాస్ అని కేంద్రం ఇస్తున్న నిధులకు సంబంధించి కానీ కేంద్ర సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కానీ తెలంగాణ ప్రజలకు తెలియకుండా అడ్డుకుంటున్న అంశాన్ని పదే బీజేపీ ఇప్పటికే ఆరోపణ చేస్తుంది. అయితే ఈ బడ్జెట్ సమావేశంలో కూడా ఇదే అంశాన్ని తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది, ఎక్కడెక్కడ నిధులు ఇచ్చింది, ఏ సంక్షేమ కార్యక్రమానికి ఎంత నిధులు కేటాయించింది, ఈ 9 లక్షల కోట్లలో ఇక్కడ సంక్షేమ కార్యక్రమాల కేంద్రం వాటా ఎంత, ప్రధాని నరేంద్ర మోడీ చిత్తశుద్ధి తెలంగాణ ప్రజలకు ఎంతవరకు ఉందనే అంశాన్ని ఈ అసెంబ్లీ వేదిక నుంచి చెప్పే ఒక ప్రయత్నం బీజేపీ చేస్తుందని చెప్పొచ్చు. ఇక మూడో విషయానికి వస్తే కాళేశ్వరం అవినీతి విషయంలో ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు సిబిఐ విచారణ కోరడం లేదు, ఇప్పటికే బీజేపీ డిమాండ్ చేస్తున్నట్టుగా కేంద్రానికి లేఖ రాయాలంటూ కూడా బీజేపీ డిమాండ్ చేస్తుంది. కానీ ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తిప్పికొడుతుంది. కేవలం బీఆర్ఎస్ పార్టీని కాపాడే ప్రయత్నంలోనే బీజేపీ సిబిఐకి విచారణ అప్పించాలనే ఒక కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పచెప్తే 2 పార్టీలు ఒకటేనే అంశాన్ని అసెంబ్లీ వేదిక ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పైన 2 పార్టీల మధ్య వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. అయితే క్లియర్గా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించింది. కానీ అయినా బీజేపీ సిబిఐ విచారణకు ఈ కాళేశ్వరం అవినీతిలో సిబిఐ విచారణ జరిగితే అవినీతి బట్టబయలవుతుంది. గత ప్రభుత్వం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతల అవినీతి అంతా కూడా కేంద్రం చేతిలోకి వెళ్ళిపోతుంది. వారందరినీ కూడా ఎవరైతే ఎక్కడ ఈ అవినీతి జరిగిందో ఆ అంశాలను క్లియర్గా బయటపడుతుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరుగుతూనే పూర్తిగా దీంట్లో ఈ విచారణ అవినీతి బయటపడుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే దీంట్లో అవినీతి బయటపడనది బీజేపీ చేస్తున్న వాదన. ఈ అంశాన్ని కూడా ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో బీజేపీ తెర మీద తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక దీంతో పాటు గతంలో పిసిసి ప్రెసిడెంట్గా ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన చేసిన ఆరోపణలు, అంటే ఈ అవినీతి ఎక్కడైతే జరిగిందో అక్కడ అవినీతి జరిగిన లేదా గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ని ఈ అవినీతిలో అరెస్టు చేస్తాం, విచారణ చేస్తామనే అంశాన్ని పదే ప్రస్తావించి వచ్చారు. గతంలో ఆయన సిబిఐ ఎంక్వైరీ చేయాలనే ఒక ఎన్నికల ప్రచారంలో కూడా పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి అనేక డిమాండ్ తెరమి తెచ్చారు. కానీ
అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో చేసిన డిమాండ్స్ అన్ని కూడా మర్చిపోయారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో చేసిన ఆరోపణలు ఎందుకు తెర మీద తీసుకురావడం లేదు, ఎందుకు అమలు చేయడం లేదనే అంశాలకు సంబంధించి ఈ 4 ఇష్యూస్తో రేపటి నుంచి జరగబోయే బడ్జెట్ సమావేశంలో బీజేపీ అసెంబ్లీ వేదిక కాంగ్రెస్ పార్టీని అలాగే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని రెండు పార్టీలను ఎదుర్కోవడానికి బీజేపీ సిద్ధమవుతుందని చెప్పొచ్చు. చంద్రిక.